నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఘనంగా జరిగాయి. 12వ వార్డు నుండి ఎన్నికైన పందిరి గీత మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కాగా, 5వ వార్డు నుండి ఎన్నికైన గుండెపోయిన శ్రీలక్ష్మి వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, ఈ విజయం కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితమని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి తక్కువ సీట్లు రావడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండానే ఎగురుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చిట్యాల మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒక వార్డును దత్తత తీసుకుని రాబోయే రోజుల్లో తన ముద్రతో అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. అభివృద్ధి కోసం మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని, కానీ చిల్లర రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. అలాగే చిట్యాలలో 2 అండర్ పాస్ బ్రిడ్జిల ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులను కలిసి ప్రతిపాదనలు సమర్పిస్తామని తెలిపారు. చిట్యాలలో ఎలాంటి ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. మహిళా నాయకత్వానికి ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొంటూ, చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెపోయిన శ్రీలక్ష్మి ఇద్దరూ గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన అనుభవంతో చిట్యాల అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా కార్యదర్శి శ్రావణి గారికి, గౌరవ కౌన్సిలర్ అందరికీ పేరు పేరున ఈరోజు చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్గా ఎన్నికైన పందిరి గీతక్క రమేశ్వర గారికి, వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి సైదల్ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకు పాత్రికేయులకు అందరికీ చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయా వార్డులలో ఉండేటువంటి నాయకులు, మా అక్కలు అన్నలు అందరి కష్టపడితే ఈ 9 మంది కౌన్సిలర్లను గెలిపించి చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి మేము పునాది వేసుకుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్రంలో మనం చూసినాం, మున్సిపాలిటీ ఫలితాలు రాకముందు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 30 గెలుస్తాం 40 గెలుస్తాం అని చెప్పేసి విర్రవీగినటువంటి ఒక పరిస్థితి చూసి ప్రజలు కొట్టుడు కొడితే 15-16 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాం. అంటే ఈ రాష్ట్ర ప్రజలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత విశ్వాసాన్ని ఉంచారు అనేటువంటిది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల ప్రభుత్వంలో పట్టణాలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇదే కాదు, రేపు స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ అయినా ఏ ఎన్నికైనా తెలంగాణలో ఎగిరేది కాంగ్రెస్ జెండా మాత్రమే. తెలంగాణలో నిలబడేది కాంగ్రెస్ పార్టీ, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. 9 వార్డులలో నేను గల్లీ గల్లీ గడప గడప తిరుగుతున్నప్పుడు ఆ వార్డుల పరిస్థితులు చూసినాను, నేను ఆ వార్డుల స్థితిగతులు చూసినాను. తప్పకుండా ఈ 9 వార్డులను సమూలంగా మార్పు తీసుకురావడానికి 100% నేను ప్రయత్నం చేస్తాను. ఆ కమిట్మెంట్కు కట్టుబడి ఉన్నానని చెప్పేసి చిట్యాల పట్టణ ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. 7వ వార్డు ప్రజలు నా మాట నమ్మి, నా మాట మీద విశ్వాసంతో ఇక్కడ లతా రాజేష్ గారిని గెలిపించారు. ఖచ్చితంగా ఆ వార్డు
దత్తత కూడా నేను తీసుకున్నా. ఆ మార్పు ఏందో తప్పకుండా చూపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 3వ వార్డు చాలా దూరం ఇళ్ళు ఉన్నాయి. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, మాజీ చైర్మన్ గారి సొంత వార్డు కూడా తప్పకుండా ఆ వార్డును కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. దాంతోపాటు 12వ వార్డు, అక్కడ చాలా మందికి ఇల్లు కావాలి, కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇల్లు కావాలి. తప్పకుండా 12వ వార్డు ఎదులపూరి కృష్ణ, అట్లాగే చైర్మన్గా ఉన్నటువంటి గీతక్క, అక్కడ పనిచేసినటువంటి గోవర్ధనన్న, వీళ్ళందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని అద్భుతంగా వార్డును కూడా తీర్చిదిద్దుదామని చెప్పేసి ఈ సందర్భంగా ఆ వార్డు ప్రజలకు, అన్నలకు, అక్కలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే ఇక్కడ 11వ వార్డు సందీప రామరెడ్డి, వీళ్ళ వార్డు పోలీస్ స్టేషన్ వెనకాలనే ఉంటుంది. పాత ఊరు, చాలా సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు, చాలా మందికి ఇల్లు లేవు. అవన్నీ కూడా తప్పకుండా బాగు చేసి పని చేసి రామరెడ్డి సందీపని గెలిపించినందుకు ఈ ప్రాంతం అభివృద్ధి అయిందని తప్పకుండా ప్రూవ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 9వ వార్డు పరమేశ్వర్ గెలిపించారు, పరమేశ్వర్ ఆశీర్వదించారు. అక్కడ కొన్ని ట్రాన్స్ఫార్మర్లతో పాటుగా పెద్ద డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, ఇళ్ల సమస్య ఉంది. అక్కడ చిన్న చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ యూత్ మిత్రులకు కూడా ఒక బిల్డింగ్ కు స్థలాన్ని కూడా హామీ ఇచ్చినాం. అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, అభివృద్ధి కోసం ఆరాటపడతాం, అభివృద్ధి కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఈ చిట్యాల టౌన్ లో వారు వన్ సైడ్ గా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు చిట్యాల టౌన్ యొక్క రూపురేఖలు మార్చారు, చిట్యాల టౌన్ అభివృద్ధి చేసినటువంటి మీరందరూ గర్వపడే విధంగా ఇక్కడ ఉండేటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లతో పని చేయించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తాము. ఈ ఎన్నికల్లో గౌరవ పెద్దలు కొత్త సుఖేందర్ రెడ్డి గారి ఆశీర్వాదం, గౌరవ మంత్రివర్యులు వెంకరెడ్డి గారి ఆశీర్వాదం, అట్లాగే ఈ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి గారు, సీతక్క గారు, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎన్నికలప్పుడు నాకు వేరే బాధ్యత ఉంటుంది, ఎన్నికలకు ముందే 12 వార్డులు తిరిగి ఫౌండేషన్ స్టోన్స్ వేయడంలో మన ఎంపీ గారు కూడా చాలా కృషి చేశారు. కాబట్టి మీ అందరికీ నేను మాట ఇస్తాను, తప్పకుండా అన్ని విధాలుగా టౌన్ అభివృద్ధి చేసుకుందాం. ఈ నేషనల్ హైవే ఉంది, ఈ హైవే ఉండటం మూలంగా దానికి ఈ రైలు పట్టాల అవతల టౌన్ డెవలప్ కావట్లేదు. ఎందుకంటే హైవే దాటడం కొంచెం ఇబ్బంది పడుతుంది. గతంలో మన నాయకులందరూ చెప్పారు, ఆ నేషనల్ హైవేతో పాటుగా 2 వైపులా అండర్ పాస్ ఉంటే, అటువైపు సర్వీస్ రోడ్డు ఉంటే, అటువైపు కూడా టౌన్ అభివృద్ధి అయిందని చెప్పేసి మన వాళ్ళు కోరటం జరిగింది. 2 వైపుల సర్వీస్ రోడ్డుతో పాటుగా కొంచెం ముందుకు పోయిన తర్వాత అవతలికి యువతలికి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ కోసం చిన్న అండర్ పాస్ కూడా అక్కడ ఒకటి ఉండుంటే టౌన్ అటు డెవలప్ అయ్యుకుంటూ పోతే ఈ టౌన్ యొక్క రూపురేఖలు మారుతుంది, ఇక్కడ వరకు పరిమితం కాకుండా ఉంటుంది అనేటువంటిది చెప్పారు. ఆమెను చేసి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 8వ వార్డు మోహన్ ఉన్నాడు, కుక్కల మోహన్ ఉన్నాడు. మోహన్ ను కూడా చాలా విశ్వాసంతో, నమ్మకంతో ఎన్ని రకాలుగా మోహన్ గెలిచినా, మోహన్కి ఎట్లా అవుతుంది అని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఇక్కడ ఉండేటువంటి అక్కలందరూ కూడా మోహన్ బిడ్డ మేమున్నాం, నువ్వు గెలుస్తావు పో అని చెప్పేసి ఆశీర్వదించారు. యువకులందరూ కూడా, పెద్దలందరూ కూడా ఆశీర్వదించారు. ఆ వార్డు సమస్యలన్నీ కూడా ఆయన కంటే ఎక్కువ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని తప్పకుండా పనిచేస్తానని చెప్పేసి కూడా ఆమె ఇస్తా ఉన్నాం. దాంతోపాటు 6వ వార్డు మా సత్యనారాయణ గారు, చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ కాలనీకి సంబంధించి 3 పెద్ద రోడ్లు, ఒక 2-3 చిన్న రోడ్లు ఉన్నాయి. మా అక్కలు ఇక్కడనే ఉంటే వారు సంబంధించి పదే నాకు గుర్తు చేశారు. తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేసి అక్కడ కూడా వెంకటాపురం సంగతి అన్నట్టు రమేష్ చూస్తా ఉండు, తప్పకుండా అక్కడ కూడా ఇస్తానని చెప్పేసి హామీ ఇస్తాం. దీంతో పాటుగా 5వ వార్డు వైస్ చైర్మన్ గారి వార్డు, ఆ వార్డులో కూడా కొంచెం డస్ట్ సమస్య ఉంది. ఆ డస్ట్ వచ్చేసి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ కూడా వారి సమస్యలు పరిష్కరించి
ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా 2 నెలల్లో తప్పకుండా ఇల్లు మొదలు పెట్టించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతో పాటు 4వ వార్డు అయితే ఊరుకు చివర్లో ఉన్నది. ఊరుకు చివర్లతో పాటుగా ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి వార్డు కూడా 4వ వార్డు. దొంగల పెడతా ఉన్నది, అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, సీసీ రోడ్ల సమస్య ఉంది, ఇళ్ల సమస్య ఉంది, రిక్వెస్ట్ బస్ స్టాప్ సమస్య ఉంది. ఇవన్నీ కూడా అక్కడ సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా తప్పకుండా 1 by 1 పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తాము. ఎన్నికల్లో గల్లీ తిరిగిండు, మళ్ళీ 20 ఎమ్మెల్యే అనకుండా తప్పకుండా ఈ టౌన్లో పార్టీ ఆఫీసు పెట్టి నేను నెలలో 1 or 2 times ప్రతి గల్లీకి వచ్చి ప్రతి వార్డుకు వచ్చి మీకు ఇచ్చినటువంటి హామీలు అమలు అవుతున్నాయా లేవా, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఎట్లున్నాయని చెప్పేసి పరిశీలించి మేము ఎమ్మెల్యే దీనిని ఆశీర్వదించినందుకు అద్భుతంగా ఈ టౌన్ తయారైతుందని చెప్పేసి మీరు